ఆ గ్రామంలో చట్టం అంటే పంచాయతీ పెద్దలదే. వారు చెప్పిందే వేదం, వారి మాటే శాసనం. అక్కడ పంచాయతీని ఎదిరించి ప్రేమించడం ఒక నేరం, పెళ్లి చేసుకోవడం అంతకన్నా దారుణం. ఒక చీకటి రాత్రి కాలువ గట్టున 2 మృతదేహాలు తేలాయి. ఆ శరీరాలపై ఉన్న గాయాలు చూస్తుంటే అవి కేవలం హత్యలు కావని, ఒక అమానుషమైన శిక్ష అని అర్థమవుతోంది. ఆ ప్రేమికులకు రక్షణ కల్పించాల్సిన 5 పోలీసులు ఏమయ్యారు? కోర్టు ఇచ్చిన రక్షణ పత్రాలు రక్తంతో ఎందుకు తడిశాయి? అసలు ఆ ప్రేమికులు చేసిన తప్పేంటి? ఒకే గ్రామం, ఒకే రక్తం అని పిలిచే మనుషులే ఎందుకు కిరాతకులుగా మారారు? ఒక తల్లి తన కొడుకు కోసం, ఒక సోదరి తన సోదరునికి న్యాయం జరగాలని వ్యవస్థనే ఎదిరించి చేసిన పోరాటంలో గెలిచిందెవరు? నమ్మక ద్రోహం, పోలీసుల నిర్లక్ష్యం, కుల అహంకారం కలిసి రాసిన ఈ రక్త చరిత్ర వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. అది హర్యానాలోని కైతల్ జిల్లా. ఆ ఊరికి కవచం లాంటి సరిహద్దులు లేవు, కానీ చుట్టూ కనిపించని కులం అనే గోడలు ఉన్నాయి. ఆ గ్రామం పేరు కరోడా. అక్కడి ప్రజల మనసుల్లో పాతకాలపు ఆలోచనలే రాజ్యమేలుతుంటాయి. అక్కడ చట్టం అంటే పంచాయతీ పెద్దలదే. ఒకవేళ ఎవరైనా ఆ గీత దాటాలని చూస్తే వారికి పడే శిక్ష మరణమే. ఆ ఊరి నడుబొడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. దాని కిందే తరతరాలుగా గ్రామాన్ని శాసించే కాప్ పంచాయతీ జరుగుతుంటుంది. ఆ ఊరిలో మనోజ్ అనే కుర్రాడు ఉండేవాడు. అతనికి 3 తోబుట్టువులు ఉన్నారు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి చంద్రపతి ముఖంలో నవ్వు చూడడం కోసం తనే ఆ ఇంటి పెద్దగా మారాడు. ఆ ఇంట్లో అతనితో పాటు మొత్తం 5 ఉన్నారు. అతడు పనిచేస్తేనే వారి కడుపులు నిండేవి. కష్టపడి పనిచేసి తమ్ముళ్ళు చెల్లెలను సాకుతుండేవాడు. ఊరి చివర ఉన్న ఒక చిన్న ఎలక్ట్రానిక్ షాపే ఆ కుటుంబానికి ఆధారం. దాన్ని మనోజ్ చాలా జాగ్రత్తగా నడుపుతుండేవాడు. కుటుంబానికి తనే ఆధారమైనప్పుడు అతని చదువును చాలా భారంగా ముందుకు తీసుకెళ్లాడు. ఒకవైపు షాపును నడిపిస్తూ, మరోవైపు కుటుంబాన్ని పోషిస్తూ చదువు కూడా సాగించేవాడు. మనోజ్ బాధ్యతలు తెలిసిన ఒక మంచి యువకుడు. అదే గ్రామంలో బబ్లీ అని అందమైన అమ్మాయి ఉండేది. ఆ ఊరి పెద్ద కాప్ నాయకుడు గంగరాజు మనవరాలు ఆమె. బబ్లీకి తల్లి ఉంది. ఆమె పేరు అమ్మపతి, కానీ తండ్రి లేడు. ఈ అమ్మపతికి 4 పిల్లలున్నారు. వారిలో బబ్లీ ఒక ఆమె. అప్పుడు బబ్లీ వయసు 19 ఏళ్ళు. బబ్లీ చిరునవ్వు స్వచ్ఛమైన పల్లెటూరు వెన్నెలలా ఉండేది. ఆమె పేరు వింటేనే ఆ ఊరిలోని యువకులకు తెలియని గౌరవం, కాస్త భయం కూడా. ఎందుకంటే ఆమె సాదాసీదా అమ్మాయి కాదు. ఆ ఊరి పెద్ద, చుట్టుపక్కల గ్రామాలకు మాటే శాసనంగా చెల్లుబాటు అయ్యే కాప్ పంచాయతీ నాయకుడు గంగరాజు మనవరాలు ఆమె. ఒకే ఊరు కావడంతో మనోజ్, బబ్లీకి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వారు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నవారే. వారి మధ్య ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. ఆ పల్లెటూరు వీధుల్లో దుమ్ము రేపుతూ కలిసి ఆడుకున్నారు. ఒకరి ఇంటికి ఇంకొకరు వెళ్ళారు. పొలాల గట్టు మీద పరుగులు తీశారు. వాన కురిస్తే కాలువల దగ్గర పడవలు వదిలారు. ఇవన్నీ వారి బాల్యపు తీపి గుర్తులు. అప్పుడు వారికి కులం తెలియదు, గోత్రం తెలియదు. కేవలం ఆ 2 పసి హృదయాల మధ్య స్వచ్ఛమైన స్నేహం మాత్రమే ఉండేది. కాలం చక్రంలా తిరిగిపోయింది. బాల్యం వెళ్ళిపోయి ఇద్దరు యవ్వనంలోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు స్నేహంగా ఉన్న ఆ కళ్ళు ఒకరోజు అనుకోకుండా ఒకదానికొకటి తారసపడ్డాయి. ఆ చూపులో ఏదో తెలియని కొత్త భావం కలిగింది. ప్రతిరోజు ఒకరిని మరొకరు చూసుకోకుండా, మనసు విప్పి మాట్లాడుకోకుండా ఉండలేకపోయారు. బబ్లీ తన ఇంటి మేడ మీద నుంచి ఊరి వైపు చూస్తున్నప్పుడు దూరం నుంచి వచ్చే మనోజ్ సైకిల్ యొక్క బెల్ శబ్దం ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తించేది. ఇక మనోజ్ అయితే బబ్లీ కనిపించే ఆ కొద్ది నిమిషాల కోసం గంటల తరబడి వేచి చూసేవాడు. కానీ అది కేవలం వయసులో వచ్చే ఆకర్షణ కాదు, అది ఒకరి కోసం ఇంకొకరు ప్రాణాలైనా ఇచ్చేంత గాఢమైన ప్రేమ. మనోజ్, బబ్లీలు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటూ, చదువుకుంటూ పెరిగారు. బబ్లీ కంటే మనోజ్ 4 ఏళ్ళు పెద్దవాడు. అయితే 2005లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీలైనప్పుడల్లా కలుసుకుని మాట్లాడుకునేవారు. ఆ ఊరి కట్టుబాట్ల గురించి వారికి తెలుసు, తమ గోత్రాల గురించి కూడా తెలుసు. అయినా సరే ఆ ప్రేమ ముందు ఏ భయం నిలవలేకపోయింది. మనం ఒక్కటవుతామా అని బబ్లీ అడిగితే, నీ కంటి పాపలా ఉండి నిన్ను నేను కాపాడుకుంటా అని మనోజ్ ధైర్యం చెప్పేవాడు.
అతను ఇచ్చే ధైర్యంతో వారి బంధం మరింత బలోపేతమైంది. తమ చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత క్రూరమైందో వారికి అప్పుడు తెలియదు. ఆ ఊరి గోడల వెనుక పొంచి ఉన్న ప్రమాదాన్ని ఆ ప్రేమ జంట ఊహించలేకపోయింది. ఆ వెన్నెల లాంటి నవ్వు వెనుక భయంకరమైన అమావాస్య దాగి ఉందని గ్రహించేలోపే కాలం వారిని ఒక పరీక్ష వైపు నడిపించింది. ప్రేమ ఎప్పుడు దాస్తే దాగి ఉండదు. అది నిప్పు లాంటిది. పొగల ఎక్కడో ఒక చోట బయటపడి తీరుతుంది. మనోజ్ బబ్లీ లోపల పెంచుకుంటున్న అంతులేని అనురాగం మెల్లగా మనోజ్ తల్లి చంద్రపతి కంటపడింది. ఒకరోజు వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణను చూసి చంద్రపతి గుండె ఆగిపోయినంత పనైంది. ఆ ఊరి కట్టుబాట్లు ఎంత కరుకుగా ఉంటాయో ఆమెకు తెలుసు. ఏ గోత్రం నిబంధనలైతే ఆ గ్రామానికి ప్రాణమో ఆ నిబంధననే తన కొడుకు అతిక్రమిస్తున్నాడని తెలిసి ఆమె వణికిపోయింది. వెంటనే ఆమె బబ్లీని రహస్యంగా కలిసింది. అమ్మ బబ్లీ, నువ్వు ఈ ఊరి పెద్ద యొక్క మనవరాలివి. మనోజ్ ఒక సామాన్యుడు. మీ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఒక ఆకర్షణ. ఈ విషయం గాని ఊరికి తెలిస్తే ఊరంతా రగిలిపోతుంది. రక్తం ఏరులై పారుతుంది. నా కొడుకు ప్రాణాల కోసం అడుగుతున్నాను. వాడికి దూరంగా ఉండు తల్లి అని ప్రాధేయపడింది. ఆమె మాటల్లో భయం ఉంది. అంతకు మించి తన బిడ్డను కోల్పోతాననే ఆవేదన ఉంది. కానీ అప్పటికే మనోజ్ బబ్లీలు ఊహా ప్రపంచంలో విహరిస్తున్నారు. వారికి పెళ్లి జరిగినట్లు, ఒక ఇంటి వారైనట్లు, పిల్లలు పుట్టినట్లు, అందమైన పొదరింట్లో సంతోషంగా ఉంటున్నట్లు కలలు గనేవారు. ఈ లోకం ఏమనుకున్నా పర్లేదు కానీ ప్రాణం పోయినా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత పెనవేసుకుపోయారు. చంద్రపతి చేసిన హెచ్చరికలు వారికి కేవలం గాలి మాటల్లాగే అనిపించాయి. ప్రేమ మత్తులో ఉన్న ఆ పసి హృదయాలకు రాబోయే మృత్యువు అడుగుల చప్పుడు అప్పుడు వినిపించలేదు. అప్పటి నుంచి మనోజ్ తల్లికి దూరంగా వెళ్లి బబ్లీతో ఫోన్లో రహస్యంగా మాట్లాడేవాడు. అటువైపు బబ్లీ గొంతు వింటుంటే లోకాన్ని మర్చిపోయేవాడు. కానీ దూరం నుంచి తల్లి చంద్రపతి వస్తున్న అడుగుల చప్పుడు వినగానే పారిపోయేవాడు. ఎవరితో మాట్లాడుతున్నావురా అని ఆమె ఎక్కడ అడుగుతుందో అన్న భయంతో బబ్లీ మాట్లాడుతున్నా సరే మధ్యలోనే టక్కున ఫోన్ కట్ చేసేవాడు. అతడు తన తల్లి కళ్ళకు గంతలు కట్టవచ్చేమో గాని ఆ గ్రామ పెద్దల కళ్ళకు గంతలు కట్టడం అంత సులభం కాదని గుర్తించలేకపోయాడు. చీకట్లో వారు వెలిగించుకున్న ఆ ప్రేమ దీపం మెల్లగా ఊరు మొత్తానికి సెగలు పుట్టించే కార్చిచ్చులా మారుతుందని వారికి అప్పుడు తెలియదు. 2 ఏళ్ల పాటు ఎవరికీ తెలియకుండా వారి ప్రేమ కొనసాగింది. ఆ రోజు 2007 ఏప్రిల్ 5 రాత్రి మనోజ్ త్వరగా భోజనం చేసి పడుకున్నాడు. ఎందుకంటే మరుసటి రోజు అతనికి ఇంగ్లీష్ సప్లిమెంటరీ పరీక్ష ఉంది. ఏప్రిల్ 6న మనోజ్ ఇంటి నుంచి బయలుదేరాడు. పరీక్షకు వెళ్తున్నాడని తల్లి అనుకుంది. కానీ మనసులోనే క్షమించమని వేడుకుంటూ పరీక్షకు వెళ్తున్నట్లుగా బ్యాగ్ తగిలించుకుని అతడు గడప దాటాడు. సరిగ్గా అదే సమయంలో బబ్లీ కూడా తన సర్వస్వాన్ని వదిలేసి గుండె నిండా భయాన్ని, కళ్ళ నిండా ఆశను నింపుకుని ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టింది. సాయంత్రం అయింది కానీ మనోజ్ రాలేదు. చంద్రపతి కొడుకు కోసం చాలా ఎదురు చూసింది. కంగారుగా కొడుకు కోసం ఆరా తీయడం మొదలుపెట్టింది. అప్పుడే పిడుగు లాంటి వార్త తెలిసింది. అదేంటంటే బబ్లీ కూడా ఇంట్లో లేదని. ఒక్క క్షణం చంద్రపతి గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె భయపడిందే జరిగింది. ఆ ఇద్దరు ఇళ్ల నుండి పారిపోయారు. మరోవైపు మనోజ్ బబ్లీ ఒక బస్సులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. తమ ఊరికి కరుకు కట్టుబాట్లకు దూరంగా ఉన్న చండీగఢ్ చేరుకున్నారు. అప్పుడు మనోజ్ ఏమంటున్నాడంటే, మనల్ని ఎవరూ విడిదిలేరు బబ్లీ. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే మన కుటుంబాలు కూడా మనల్ని అర్థం చేసుకుంటాయి. కాసేపు కోప్పడినా ఆ తర్వాత మనల్ని ఇంటికి తీసుకెళ్తారు అని ధైర్యం చెప్పాడు. అమాయకమైన ఆ జంటకు తెలియదు ఆ ఊరి అహంకారం ఎంత క్రూరమైందోనని. తెల్లవారుజామున అంటే ఏప్రిల్ 7వ తేదీన చండీగఢ్లోని ఒక చిన్న గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫోటోలు దిగుతూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కానీ అప్పటికే కైతల్ జిల్లాలో మృత్యువు తన వేటను మొదలుపెట్టిందని వారికి అస్సలు తెలియదు. వారి పెళ్లి ఫోటోలు సంతోషానికి సాక్ష్యం కావాల్సింది పోయి శవాల గుర్తింపు కోసం వాడతారని ఆ పసి ప్రాణాలు ఊహించలేదు. మరోవైపు బబ్లీ సోదరులకు, ఆమె తాతకు ఈ విషయం తెలిసింది. వెంటనే వారు మనోజ్ కుటుంబంపై ఫిర్యాదు చేశారు. మనోజ్ కుటుంబ సభ్యులే బబ్లీని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టారని ఆరోపించారు. ఆ తర్వాత ఈ పెళ్లిపై కోపంతో ఉన్న బబ్లీ కుటుంబం స్థానిక కాప్ పంచాయతీ సాయం కోరింది. కాప్ అంటే ఒకే కులం లేదా ఒకే తెగకు చెందిన 5గురు పెద్దల సమూహం. ఆ ఊరి నడుబొడ్డున ఒక మర్రి చెట్టు కింద 5గురు పెద్దలు చేరారు. అదే కాప్ పంచాయతీ.
అక్కడ రాజ్యాంగం ఉండదు, మానవత్వం అసలే ఉండదు. ఆ సభకు నాయకత్వం వహిస్తున్నది ఎవరో కాదు, స్వయాన బబ్లీ తాత గంగరాజ్. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన మాటే వేదం. వారి నిబంధనల ప్రకారం ఒకే గోత్రానికి చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోకూడదు, అసలు పెళ్ళే చేసుకోకూడదు. వారిని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుగానే పరిగణిస్తారు. ఇప్పుడు గంగరాజ్ ఏమన్నాడంటే, మన ఊరి కట్టుబాట్లు మంట కలిసిపోయాయి, మన రక్తమే మనల్ని మోసం చేసింది. ఒకే గోత్రం అంటే ఒకే తల్లి పిల్లలమని అర్థం. దాని ప్రకారం చూస్తే బబ్లీ మనోజ్ అన్నా చెల్లెళ్ళు, వారు పెళ్లి చేసుకోవడం అంటే అది ప్రకృతి విరుద్ధం. ఇదంతా మన కులానికే అవమానమని అన్నాడు. కాప్ నిబంధనల ప్రకారం ఒకే గోత్రంలో పెళ్లి చేసుకున్న వారికి 2 రకాల శిక్షలు ఉంటాయి. 1, ఊరు నుంచి వెలివేయడం. 2, వారి కుటుంబ సభ్యుల ఇష్టానుసారం మరణ శిక్ష విధించడం. ఇప్పుడు గంగరాజు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన మనవరాలిని ప్రేమతో చూడాల్సిన ఆ కళ్ళు ఇప్పుడు ఆమెను శవంలా చూడాలని కోరుకుంటున్నాయి. అతను ఏమన్నాడంటే, ఈ పెళ్లిని మన ఊరు అంగీకరించదు. కట్టుబాట్లను పట్టించుకొని మనోజ్, బబ్లీ చనిపోయినట్లే లెక్క. ఆ ఇద్దరు ఎక్కడ కనిపించినా అక్కడికక్కడే వారిని వేటాడి చంపేయండి అని చెప్పాడు. వెంటనే బబ్లీ సోదరులు, బంధువులు ఆయుధాలు పట్టుకుని కార్లలో బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్, బబ్లీలు ప్రాణభయంతో 2007 జూన్ 15వ తేదీన చండీగఢ్ కోర్టులో హాజరయ్యారు. అక్కడ జడ్జికి తమ ప్రేమ కథను వివరించి పెళ్లి ఫోటోలను చూపించారు. బబ్లీ కుటుంబం తమపై అబద్ధపు కిడ్నాప్ కేసు పెట్టిందని, ఇప్పుడు తమను చంపాలని చూస్తున్నారని మనోజ్ చెప్పాడు. తాము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని, అందుకే పారిపోయి పెళ్లి చేసుకున్నామని బబ్లీ కూడా జడ్జికి మొరపెట్టుకుంది. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న జడ్జి వారి వివాహాన్ని చట్టబద్ధంగా అంగీకరించారు. అంతేకాదు వారికి రక్షణగా 5 పోలీసులను అనుక్షణం వెంటే ఉంచాలని పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించారు. కోర్టు మరియు పోలీసులు తమ తోడు ఉన్నారని నమ్మిన మనోజ్, బబ్లీలు ఎంతో సంతోషించారు. ధైర్యంగా గ్రామానికి వెళ్ళి బబ్లీ కుటుంబ సభ్యులను ఒప్పించవచ్చని భావించారు. కానీ అదే వారు చేసిన అతిపెద్ద తప్పు. 5 పోలీసులతో కలిసి వారు చండీగఢ్ నుంచి కైతల్ వెళ్లే బస్సు ఎక్కారు. అయితే బస్సు చండీగఢ్ దాటగానే ఒక పోలీసు మధ్యలో దిగిపోయాడు. బస్సు కైతల్ దగ్గరకు చేరుకునేసరికి మిగిలిన పోలీసులు కూడా ఒక్కొక్కరుగా దిగిపోయారు. గమ్యం చేరకముందే రక్షణగా ఉండాల్సిన 5 పోలీసులు వారిని వదిలేసి వెళ్ళిపోయారు. దీంతో మనోజ్, బబ్లీలకు భయం వేసింది. పరిస్థితి బాగాలేదని గ్రహించి కురుక్షేత్రలోని బస్టాండ్ దగ్గర దిగి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లే బస్సు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ బస్సు ఎక్కే ముందు మనోజ్ తన తల్లికి ఫోన్ చేశాడు. తమ పెళ్లి గురించి, కోర్టు తీర్పు గురించి చెప్పాడు. అమ్మా, పోలీసులు మమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. మాకు చాలా భయంగా ఉంది. అందుకే ప్రస్తుతం ఢిల్లీ వెళ్తున్నాం. అంతా సర్దుకున్నాక తిరిగి వస్తామని చెప్పాడు. అప్పుడు బబ్లీ కూడా మనోజ్ తల్లితో మాట్లాడింది. మీరు నన్ను కోడలిగా అంగీకరిస్తారా అని అడిగింది. దానికి మనోజ్ తల్లి చంద్రపతి స్పందిస్తూ, నువ్వు నా కోడలివే తల్లి, మీరిద్దరూ కలకాలం కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, కొద్ది రోజుల తర్వాత క్షేమంగా ఇంటికి రండి అని ధైర్యం చెప్పింది. ఆ మాటలతో మనోజ్, బబ్లీ ఎంతో సంతోషంగా ఢిల్లీకి వెళ్లే బస్సులో ఎక్కి కూర్చున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వారు ఢిల్లీ బస్సులో ఉన్నారనే సమాచారాన్ని బబ్లీ కుటుంబ సభ్యులకు చేరవేశాడు. బస్టాండ్ నుండి ఢిల్లీ వెళ్లే బస్సు కదిలింది. మనోజ్, బబ్లీలు ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. ఇంకొన్ని గంటలు ఓపిక పట్టు బబ్లీ, మనం ఢిల్లీ చేరిపోతామని మనోజ్ ఆమె కళ్ళల్లోకి చూసి ధైర్యం చెప్పాడు. బస్సు ఊరు దాటి హైవే మీద వేగం పుంజుకుంది. సరిగ్గా అదే సమయంలో ఒక నల్లటి ఎస్యూవీ కారు గాలిలో దూసుకువచ్చి బస్సుకు అడ్డంగా నిలిచింది. డ్రైవర్ భయంతో సడన్ బ్రేక్ వేశాడు. బస్సులోని ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారులో నుండి 5 వ్యక్తులు రక్తదాహంతో ఉన్న వేట మృగాల్లా కిందకు దిగారు. వారు ఎవరో కాదు, బబ్లీ అన్నయ్య, మామ, అత్త మరియు కజిన్స్. వారు నేరుగా బస్సులోకి వచ్చారు. వారిని చూడగానే మనోజ్, బబ్లీ ప్రాణభయంతో సీట్లలో తలదాచుకున్నారు. కానీ ఆ రాక్షసులు వారిని వదలలేదు. అందరూ చూస్తుండగానే ఆ జంటపై విచక్షణ రహితంగా దాడి చేశారు. బబ్లీని పిడి గుద్దులు గుద్దుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బస్సు మెట్ల మీద నుండి కిందకు తోశారు. మనోజ్ అడ్డుకోబోతే అతని చొక్కాని చింపేసి రక్తం వచ్చేలా కొట్టారు. ఆపై వారిని బలవంతంగా కారులోకి విసిరేసి
దుమ్ము రేపుతూ అక్కడి నుంచి కారు వెళ్లిపోయింది. ఆ కారు ఒక నిర్మానుష్య ప్రాంతంలోని పాడుబడిన ఇంటి దగ్గరకు వెళ్లి ఆగింది. లోపలికి తీసుకెళ్లి మనోజ్ను ఒక చెక్క కుర్చీకి గట్టిగా తాడుతో కట్టేశారు. తన కళ్ళ ముందే తన ప్రాణం లాంటి బబ్లీని వారు చితకబాదుతుంటే మనోజ్ బాగా ఏడ్చాడు. ఏమీ చేయొద్దని బతిమిలాడాడు. కానీ ఆ రాక్షసుల గుండెల్లో కాస్తైనా కనికరం లేదు. వారు కొట్టిన ఆ దెబ్బలకు బబ్లీ ముఖం వాచిపోయింది. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. అన్నయ్య వద్దు, నన్నేమీ చేయకండి అని ఆమె ప్రాధేయపడింది. కానీ వారు అస్సలు వినలేదు. ఒక గ్లాసులో విషం కలిపి ఆమె నోటి దగ్గర పెట్టారు. బబ్లీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో పోరాడింది. కానీ 5 మగవాళ్ల బలం ముందు ఆమె నిలవలేకపోయింది. వారు ఆమె నోటిని అదిమిపట్టి విషం తాగించారు. అంతటితో ఆగలేదు. ఆమె ఆఖరి శ్వాస ఆగిపోయే వరకు గొంతు నులిమి క్రూరంగా చంపేశారు. తన కళ్ళ ముందే తన భార్య ప్రాణాలు గాలిలో కలిసిపోవడం చూసి మనోజ్ మౌనంగా విలపించాడు. కానీ ఆ రాక్షసుల కసి ఇంకా తీరలేదు. చనిపోయిన బబ్లీ శవాన్ని పక్కన పడేసి మనోజ్ను కుర్చీ నుండి విడదీసి నేల మీద పడేశారు. అతనిపై దాడి చేస్తూనే ఆ కారు వెనక భాగానికి అతని కాళ్ళు కట్టేశారు. కారును వేగంగా పోనిస్తూ రాళ్ళు రప్పల మీద మనోజ్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అతని ఒళ్ళంతా రక్తం కారుతోంది. ఆ నరకం అనుభవిస్తున్న మనోజ్కు కూడా బలవంతంగా విషం తాగించి చివరకు ప్రాణాలు తీశారు. ఇక అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న కాలువ దగ్గరకు వెళ్లారు. ఏ ఆశలతో అయితే వారు ఒక్కటయ్యారో, ఏ కలలతో అయితే పెళ్లి చేసుకున్నారో ఆ కలలన్నీ ఇప్పుడు 2 శవాలై మూటల్లో బంధించబడ్డాయి. ఎవరికీ దొరకకూడదు, మన కుల గౌరవం నిలబడాలి అని వికటాట్టహాసం చేస్తూ ఆ 2 మృతదేహాలను నీటిలోకి విసిరేశారు. నీటి అలలు ఆ మృతదేహాలను తాకుతుంటే ఆ కాలువ కూడా మౌనంగా రోధించింది. పోలీసులు కూడా పక్కకు తప్పుకోవడంతో కులం గెలిచింది. కానీ మానవత్వం ఓడిపోయింది. ఆ కాలువ నీరు ఆ నిజాన్ని ఎంతో కాలం దాచలేకపోయింది. హత్య జరిగిన 9 రోజుల తర్వాత అంటే జూన్ 23, 2007న కైతల్ నగరానికి కొంచెం దూరంలో ఒక నది ఒడ్డున 2 మృతదేహాలు దొరికాయి. ఆ దారిన వెళ్తున్న వారు ఆ మూటల నుండి వస్తున్న దుర్వాసనను భరించలేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ మూటలు విప్పారు. అందులో మృతదేహాలు కుళ్ళిపోయి ఉన్నాయి. గుర్తుపట్టలేనంతగా చెదిరిపోయాయి. వేరే ఊరి కాలువలో మృతదేహాలను పడేయడం వల్ల వారిని గుర్తించడం పోలీసులకు కష్టమైంది. కానీ పోలీసులు మనోజ్ షర్టు, బబ్లీ పట్టీలను ఆధారాలుగా సేకరించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో ఆరా తీయగా కరోడా గ్రామంలో ఒక అబ్బాయి కిడ్నాప్ కేసు, కురుక్షేత్రలో రోడ్డు కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు పోలీసుల దృష్టికి వచ్చాయి. ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన కారు నెంబరు ఆధారంగా నిందితులందరినీ పోలీసులు పట్టుకున్నారు. కారులో దొరికిన మనోజ్ షర్టు, బటన్లను స్వాధీనం చేసుకున్నారు. చంద్రపతి తన ఇంటి ముందు కూర్చుని ఉంది. అప్పుడు పోలీసులు జీప్లో వచ్చి ఆమె ముందు ఆగారు. ఒక కవర్లో ఉన్న ఆ చిరిగిన షర్టు, బటన్ను చూపిస్తూ ఇది మీ అబ్బాయిదేనా అని అడిగారు. ఆ బట్టలను చూడగానే చంద్రపతి కళ్ళల్లో నీళ్లు ఊబికి వచ్చాయి. తన కొడుకు పరీక్షకు వెళ్తూ వేసుకున్న అదే చొక్కా ఇప్పుడు రక్తం మరకలతో చిరిగిపోయి తన ముందుకు వచ్చింది. చాలా కంగారుగా నా కొడుకేడి, బబ్లీ ఏది అని ఆమె అరుస్తుంటే పోలీసుల మౌనమే ఆమెకు సమాధానం చెప్పింది. మీ కొడుకు లేడు, మీ కోడలు లేదు. ఆ నది ఒడ్డిన దొరికిన శవాలు వారివేనని తెలిసినప్పుడు ఆ తల్లి ఆక్రందన ఆకాశాన్ని తాకింది. సోదరి సీమ తన సోదరుని తలుచుకుని కన్నీరు మున్నీరైంది. గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కానీ కొందరు మాత్రం లోపల నవ్వుకున్నారు. కానీ ఆ తల్లి మాత్రం నా కొడుకును చంపిన వారిని వదిలిపెట్టను అని పోరాటానికి సిద్ధమైంది. ఆ ఊరి కట్టుబాట్ల కంటే ఒక తల్లి కడుపు కోత పవర్ఫుల్ అని నిరూపించే పోరాటం అక్కడే మొదలైంది. మనోజ్, బబ్లీల మృతదేహాలు కాలువలో కలిశాయి. కానీ వారి తల్లి చంద్రపతి, సోదరి సీమ కళ్ళల్లో ప్రతీకార జ్వాలలు రగిలాయి. శవం దొరికింది కదా, ఇక వీరు భయపడి ఇంట్లో కూర్చుంటారు అని ఆ ఊరి పెద్దలు అనుకున్నారు. కానీ అక్కడే ఆ రాక్షసుల లెక్క తప్పింది. ఆ 2 మహిళలు కన్నీళ్లను ఆయుధాలుగా మార్చుకుని నేరుగా కోర్టు గడప తొక్కారు. బబ్లీ కుటుంబంపై, ఆ ఊరిని శాసించే కాప్ పంచాయతీపై కేసు వేశారు. కేసు నమోదు కాగానే కరోడా గ్రామంలో భూకంపం వచ్చినట్లయింది. ఒక తల్లి తన కొడుకును చంపిన వారిని ఉరితీయించాలని చూస్తోందా అని కాప్ పెద్దలు రగిలిపోయారు. అర్ధరాత్రి వేళ వారి ఇంటిపై దాడులు జరిగాయి. కేసు వెనక్కి తీసుకోకపోతే నీ మిగిలిన బిడ్డలను కూడా చంపేస్తామని బెదిరించారు.
కావాల్సినంత డబ్బు ఇస్తామని లంచం ఆశ కూడా చూపారు. కానీ చంద్రపతి అస్సలు తగ్గలేదు. నా కొడుకు ప్రాణం కంటే మీరిచ్చే డబ్బు ఎక్కువ కాదు, నా ఆఖరి శ్వాస వరకు పోరాడుతాను అని తేల్చి చెప్పింది. ఊరి నుంచి వెలివేసిన, నీళ్లు కట్ చేసిన, ఆకలితో అలమటించిన ఆ తల్లి కూతుళ్ళు అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. కర్నల్ సెషన్స్ కోర్టులో విచారణ మొదలైంది. ఇది మామూలు కేసు కాదు, వ్యవస్థకు వ్యక్తికి మధ్య జరుగుతున్న యుద్ధం. సుమారు 33 నెలలు అంటే దాదాపు 1000 రోజులు ఆ తల్లి కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంది. 55 సార్లు విచారణలు జరిగాయి. ఒక్కొక్కరుగా 45 మంది సాక్షులు తమ వాంగ్మూలం ఇచ్చారు. బస్సులో ఆ దారుణాన్ని కళ్ళారా చూసిన రోడ్డు కాంట్రాక్టర్ సాక్ష్యం ఈ కేసులో చాలా ముఖ్యమైంది. ఆ రోజు మార్చి 29, 2010. ఈ కేసులో అది చరిత్రాత్మక దినం. జనంతో కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. బయట వేల మంది కాప్ మద్దతుదారులు అరుస్తున్నారు. అప్పుడు న్యాయమూర్తి తీర్పును చదవడం మొదలుపెట్టారు. ప్రతి అక్షరం ఆ నిందితుల గుండెల్లో చురకత్తిలా దిగబడుతోంది. పరువు పేరుతో ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదంటూ న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు. బబ్లీని కన్న కూతురులా చూడాల్సిన అన్నయ్య, మామ, అత్త మరియు 2 కజిన్స్కు మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. భారతదేశ చరిత్రలోనే పరువు హత్యల కేసులో ఒకేసారి 5గురికి ఉరిశిక్ష పడడం అదే మొదటిసారి. అంతేకాదు, ఈ కుట్రకు మూలకారకుడైన బబ్లీ తాత గంగరాజుకు జీవిత ఖైదు పడింది. ఆ రాక్షసులకు సహకరించిన డ్రైవర్కు 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆఖరికి రక్షణ కల్పించకుండా నడి రోడ్డుపై ఆ జంటను వదిలేసిన ఆ 5గురు పోలీసులను కూడా దోషులుగా తేల్చి వారిని సమాజం ముందు తల వంచుకునేలా చేశారు. తీర్పు విన్న చంద్రపతి కళ్ళల్లో తొలిసారి ప్రశాంతత కనిపించింది. కొడక, నీ చావుకు కారణమైన వారి మెడకు ఉరితాడు పడిందిరా అని ఆమె ఆకాశం వైపు చూసి రోదించింది. కానీ ఆ తీర్పుతో యుద్ధం ముగిసిపోలేదు. అది కేవలం ఆరంభం మాత్రమే. ఆ తీర్పు ఇచ్చిన జడ్జికి, ఆ తల్లికి అసలైన సవాళ్లు ఆ తర్వాతే మొదలయ్యాయి. తీర్పు ఇచ్చిన మహిళా జడ్జికి మరుసటి రోజు నుంచే బెదిరింపులు వచ్చాయి. మా కుల కట్టుబాట్లపై తీర్పు ఇచ్చేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ కాప్ పంచాయతీ సభ్యులు ఆమెను వెంటాడారు. ప్రాణ రక్షణ కోసం ఆమె రాత్రికి రాత్రే ఊరు వదిలి మరో చోటుకు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. న్యాయం చెప్పిన నోటికే తాళం వేయాలని చూసిన క్రూరమైన వ్యవస్థ అది. ఇక కరోడా గ్రామంలో మనోజ్ కుటుంబం పరిస్థితి నరకప్రాయంగా మారింది. కాప్ పెద్దలు ఊరి నడుబొడ్డున నిలబడి హుకుం జారీ చేశారు. మనోజ్ కుటుంబాన్ని ఊరు నుండి వెలివేస్తున్నాం, వారితో ఎవరు మాట్లాడినా, చివరకు మంచి నీళ్లు ఇచ్చినా సరే వారికి 25,000 రూపాయల జరిమానా విధిస్తామని చెప్పారు. ఆ నిరుపేద కుటుంబానికి కరెంటు తీసేశారు, తాగడానికి నీరు రాకుండా చేశారు. ఒకప్పుడు తమవారే అనుకున్న గ్రామస్తులు ఇప్పుడు వారిని చూసి తలుపులు వేసుకునేవారు. ఓట్ల కోసం పాకులాడే రాజకీయ నాయకులు కూడా ఈ అన్యాయంపై నోరు విప్పితే ఎక్కడ తమ ఓట్లు సీట్లు పోతాయో అని మౌనంగా ఉండిపోయారు. ఒక తల్లి, ఒక కూతురు ఆ ఊరి అహంకారం ముందు ఒంటరిగా నిలబడ్డారు. ఇంకోవైపు నిందితులు ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఉరిశిక్ష పడిన ఆ 5గురు నిందితులకు అక్కడ జీవిత ఖైదుగా మారింది. కానీ ఈ మొత్తం కుట్రకు కారకుడైన బబ్లీ తాత గంగరాజ్ మరియు ఆ కారు డ్రైవర్ విడుదలయ్యారు. దీంతో చంద్రపతి ఆశలు నీరుగారిపోయాయి. మృత్యువుకు మృత్యువే శిక్ష అనుకుంటే చట్టం వారిని బతికించిందా అని ఆమె రోధించింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా ఫలితం మారలేదు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. అయినా సరే ఆ తల్లి వెనక్కి తగ్గలేదు. తన బిడ్డను చంపిన వారు కనీసం జైలు గోడల మధ్య ఉండాలని ఆమె పట్టుబట్టింది. ఈ కేసు వరకు గ్రామాల్లో కాప్ పంచాయతీలు చెప్పిందే శాసనంగా ఉండేది. కానీ ఈ తీర్పు తర్వాత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల కంటే కుల నియమాలు పెద్దవి కావని కోర్టు స్పష్టం చేసింది. 2 మేజర్లు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అందులో జోక్యం చేసుకునే అధికారం ఏ పంచాయతీకి లేదా ఏ సమూహానికి లేదని చెప్పింది. అలా చేస్తే అది ముమ్మాటికి చట్టవిరుద్ధం అని ప్రకటించింది. ఈ కేసు తర్వాతే పరువు హత్యలను కేవలం సాధారణ హత్యలుగా కాకుండా ఒక సామాజిక నేరంగా చూడడం మొదలుపెట్టారు. మనోజ్ తల్లి చంద్రపతి, సోదరి సీమ పోరాటం వృధా కాలేదు. వారి ధైర్యం చూసి కేంద్ర ప్రభుత్వం కదిలింది. ఈ కేసు తర్వాతే కాప్ పంచాయతీల అధికారాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగానికి మించిన చట్టం ఏదీ లేదని, కాప్ పంచాయతీలు ఇచ్చే మరణ శిక్షలు లేదా బహిష్కరణలు అక్రమం అని తేల్చి చెప్పింది. దేశంలో అందరికీ ఒకటే చట్టం ఉందని, అది భారత రాజ్యాంగమే అని తేల్చి చెప్పింది.
మనోజ్ బబ్లీలు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. వారి ప్రేమ కథ కన్నీళ్లతో ముగిసింది. కానీ వారి ప్రాణత్యాగం, ఒక తల్లి చేసిన వీరోచిత పోరాటం వల్ల ఈరోజు వేల మంది ప్రేమ జంటలకు రక్షణ దొరుకుతోంది. చంద్రపతి, సీమలు గనుక ఆ రోజు భయపడి ఉంటే ఈ పాటికి మనోజ్ బబ్లీల కథ కాలువ నీటిలోనే కలిసిపోయేది. పరువు అంటే ప్రాణం తీయడం కాదు, ప్రాణం ఇచ్చి అయినా ప్రేమను కాపాడడం అని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన ఆ ప్రేమ జంటకు, ఆ వీరమాతకు నివాళులు అర్పిస్తూ ఈ విషాద గాథ ముగుస్తోంది. ఈ కథ విన్నాక ఆ తల్లి పోరాటం మీకు స్ఫూర్తినిచ్చిందా? ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.